ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వారలారా, మరి మనమందరము ఈ విధంగా కూడుకొని దేవునిని స్తుతించుటకు, ప్రార్థించుటకు, దేవుని యొక్క మాటలను నేర్చుకొనుటకు మంచి సమయాన్ని అనుగ్రహించినటువంటి ఆ దేవునికి మొట్టమొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ యొక్క బర్త్డే ప్రోగ్రామును అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి పెద్దలు మరి అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి జట్టు ప్రభుదాస్ సార్ గారికి, అలాగే పాస్టమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. అలాగే జట్టి విలియం వరప్రసాద్ గారు, జట్టి మౌనిక వారికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. వేదికపై ఉన్నటువంటి దైవజనులందరికీ వందనములు తెలియజేస్తున్నాను. చేరువచ్చినటువంటి మీకందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. క్లుప్తంగా దేవుని మాటలు చక్కగా విందాము. వచ్చినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా దేవుని మాటలను స్వీకరించాలని ప్రేమపూర్వకంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు జాగ్రత్తగా వినాలి. అలాగే భార్యాభర్తలు ఇంకా పిల్లలు లేని వాళ్ళు కూడా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఈ సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. భవిష్యత్తులో ఈ మాటలే నిత్య జీవానికి తీసుకువెళ్ళేటువంటి మాటలుగా ఉన్నాయి ప్రియులారా. కనుక ఎవరు అజాగ్రత్తగా కాకుండా శ్రద్ధగా ప్రార్థన పూర్వకంగా దేవుని మాటలు వినాలని మీకు అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ముందుకెళ్తున్నాను. చదవబడినటువంటి లేఖన భాగం మీరు చూశారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచిడి అనేటువంటి మాట పౌలు గారి చేత ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి వారికి రాయడం జరిగింది. పిల్లల్ని పెంచేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ప్రభు యొక్క శిక్షలోను బోధలో వారిని పెంచాలంట ప్రియులారా. ముందుగా కీర్తన 127 3వ వచనంలో మనం చూస్తే గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో పిల్లలరా, బహుమానాల రూపంలో పిల్లలు పాప కావచ్చు బాబు కావచ్చు దేవుడు ఇస్తున్నట్టు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఈ బహుమానాలు ఇచ్చినటువంటి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి పిల్లలను మన పిల్లలుగా దేవుడే ఇస్తున్నాడు పిల్లరా. ఇవ్వడమే కాకుండా తల్లిదండ్రులు అయినటువంటి వారికి కొన్ని బాధ్యతలను కూడా బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు. అదే ఇప్పుడు మనం చదివాము. మీ పిల్లలకు కోపము రేపక ఎలా పెంచాలంట? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. పెంచుతున్నామా? క్రీస్తు రక్తములో క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము నిజంగా దేవుని శిక్షలో బోధలోనే పెంచుతున్నామా? ప్రభుని ఎరగని వారిని పక్కన పెడదాం కొంచెంసేపు. మందిరానికి వెళ్ళి ప్రభుని వెంబడిస్తున్నటువంటి మనము, బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నటువంటి మనము, ప్రార్థనలు చేస్తున్నటువంటి మనము నిజంగా గర్భఫలము దేవుడిచ్చేటువంటి బహుమానమే అని వింటున్నటువంటి మనము నిజంగా శిక్షలో బోధలో పెంచుతున్నామా? ఒకసారి ఎవరికి వాళ్ళు మనము ఈ ప్రశ్నను మన ముందు ఉంచుకొని ఆలోచన చేస్తే ప్రియులారా, ఏదో పెంచుతున్నామంటే పెంచుతున్నామో, ఏదో పెంచుతున్నామనేటువంటి ఉద్దేశంతో పిల్లలను పెంచుతున్నాం ప్రియులారా. నిజంగా శిక్షలో బోధలో పెంచుతున్నామని మనం ఆలోచన చేస్తే ఒకసారి మీరు ఆలోచన చేయని ప్రియులారా, నిజంగా ప్రభు యొక్క శిక్ష అంటే ఏంటి అర్థం, శిక్ష అంటే ఏంటి అర్థం అని మనం ఆలోచన చేయాలి ప్రియులారా. ఈ రెండు విషయాలు చెప్పి క్లుప్తంగా ముగిస్తాను. ప్రభు యొక్క శిక్షలో పెంచాలంట, బోధలో పెంచాలంట. నిజంగా మనం శిక్షలో బోధలో పెంచుతున్నామో లేదో ఖచ్చితంగా మనము ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం ప్రియులారా. ప్రభు యొక్క శిక్ష ఏంటి అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, శిక్షను ఉద్దేశించి బైబిల్ గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు శిక్షను ఉద్దేశించి కొన్ని మాటలు రాశాడు. త్వరగా మీరు చదివి సహాయం చేయండి, జాగ్రత్త వినాలమ్మా. సామెతల గ్రంథము 19వ అధ్యాయము
సామెతల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం. జాగ్రత్త వినాలి. ప్రభు యొక్క శిక్షలో, బోధలో, ముందుగా శిక్షలో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. బాగా వినాలి ప్రియులారా. జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నాడు, కుమారుని శిక్షింపుము. ఎందుకు శిక్షించాలంట? బుద్ధి వచ్చునని నీ కుమారుని నువ్వు శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు అని చెప్తున్నాడు ప్రియులారా. ఎలా శిక్షించాలి? శిక్షించమని చెప్తున్నాడు. వానికి బుద్ధి రావాలని శిక్షించమంటున్నాడు, కానీ శిక్షించేటువంటి విధానం ఏంటో మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఎలా శిక్షించాలనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇదే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనాన్ని త్వరగా చదవండి. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వాని శిక్షించును. బాగా వినాలి ప్రియులారా, తల్లిదండ్రులైనటువంటి వారు. బెత్తము వాడని వాడు ఎవరికి విరోధి అంట? కుమారునికే విరోధి. నిజంగా మన పిల్లలను మనము ప్రేమిస్తున్నట్లే పిల్లల్ని ఏం చేయాలంటే ఇప్పుడు శిక్షించాలి. నిజంగా మనము పిల్లలను ప్రేమిస్తుంటే వారిని శిక్షించుము అని రాయబడింది పిల్లరా. శిక్షిస్తున్నామా? బెత్తం వాడుతున్నామా? సామెతల గ్రంథం 13:1 తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. చాలు. మీ పిల్లలను జ్ఞానవంతులుగా మీరు చూడాలనుకుంటే, భవిష్యత్తులో ముందున్నటువంటి రోజుల్లో మీ పిల్లలు జ్ఞానవంతులుగా ఎదగాలి, పెరగాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంట? పిల్లల్ని శిక్షించాలి. శిక్షించాలంటే ఏం చేయాలంట? బెత్తం వాడాలి అంట. బెత్తం ఎందుకు వాడాలి? బెత్తం ఎందుకు వాడాలి? పిల్లలు పొరపాటున ఏదైనా చేస్తే పిల్లల్ని సరైనటువంటి రీతిలో వారిని ఉంచడానికి బెత్తాన్ని వాడాలి. ఈరోజు బెత్తము కాకుండా తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు బెత్తాన్ని పక్కన పెట్టేసి ఏం వాడుతున్నారు? చేతికి ఏది దొరికితే అది తీసేసుకొని పశువులను కొట్టినట్టు కొడుతున్నారు. పశువులను కొట్టినట్టు కొడుతున్నారు పిల్లరా. బెల్ట్ తీసుకుంటాడు, చేతికి ఏది దొరికితే అది తీసుకొని ఖచ్చితంగా పిల్లల్ని ఎలా పడితే అలా కొడుతున్నారు. సొలొమోను గారు చెప్తున్నాడు ఏమంటే, ఎలా శిక్షించాలంట? బెత్తము తీసుకొని వాడాలంట పిల్లరా. పిల్లల యొక్క సైకాలజీ ఒకసారి మనం ఆలోచన చేస్తే పిల్లరా, బాగా వినండి అమ్మా, చూడండి నా వైపు చూడండి. పిల్లల యొక్క సైకాలజీ మనం ఆలోచన చేస్తే పిల్లరా, పిల్లలు నువ్వు ఏమి నేర్పిస్తే అది నేర్చుకుంటారు. మీరు ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటారు. మీరు ఇంగ్లీష్ నేర్పిస్తారా, హిందీ నేర్పిస్తారా, తమిళ్ నేర్పిస్తారా, మలయాళం నేర్పిస్తారా, ఏం నేర్పించాలనుకుంటారు అది ఖచ్చితంగా నేర్చుకుంటారు. అంటే వాళ్ళు బాల్య దశలో మీరు ఏమి నేర్పిస్తే పిల్లలు అవి ఖచ్చితంగా నేర్చుకుంటారు. మీరు మంచి నేర్పిస్తే మంచి నేర్చుకుంటారు, చెడు నేర్పిస్తే చెడు నేర్చుకుంటారు. ఇది మొట్టమొదటి. ఇంకొకటి, పిల్లలు నువ్వు నేర్పించకపోయినా పిల్లలు నేర్చుకునేటువంటివి కొన్ని ఉన్నాయి. తల్లిదండ్రులు నేర్పించకపోయినా ఖచ్చితంగా నేర్చుకునేటువంటివి కొన్ని ఉన్నాయి. ఏంటివి అవి? బూతులు. నేర్పిస్తారా మీ పిల్లలకు? బూతులు నేర్పిస్తారా? నిజాలు చెప్పాలి. మీ పిల్లలకు బూతులు నేర్పిస్తారా? మరి వాళ్ళు బూతులు మాట్లాడుతున్నాడు, ఎట్లా నేర్చుకున్నాడు? ఎలా నేర్చుకున్నాడు? వాడు ఆ గల్లీలో ఇరుగు పొరుగువారు ఎవరో బూతులు మాట్లాడుతూ ఉంటే ఆ పిల్లవాడు ఆ మాటలు విన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు? ఆ బూతులను పట్టేసుకొని ఆ బూతులు నోటి ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే నేర్పిస్తే నేర్చుకునేటువంటివి ఉన్నవి, నేర్పించకపోయినా వాళ్ళు ఎదురుగా ఉన్నటువంటి వాతావరణం ఏదైతుందో వాటిని చూసి కూడా ఏం చేస్తున్నాడు? మాట్లాడేస్తున్నారు. కనుక ప్రత్యేకంగా తల్లిదండ్రులు గమనించాల్సినటువంటి విషయం, బాగా వినాలి మీరు. మీ పిల్లల ముందర మీరు మాట్లాడేటువంటి మాటలు కూడా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మీరు తల్లిదండ్రులు బూతులు, భార్యాభర్తలు బూతులు మాట్లాడుతూ ఉంటారు, పిల్లలకు మాత్రము మాట్లాడకూడదు నైనా అంటారు. అంతేనా? అబద్ధాలు ఆడుతూ ఉంటారు, ఆడద్దు నైనా అంటారు. అంతేనా?
మొబైల్ ఫోన్ సెల్ ఫోన్లు గంటలు గంటలు చూస్తూ ఉంటారు, పిల్లలు మాత్రము చూడొద్దు నైనా అంటాం. అంతేనా? అంటే చేసేటి వల్ల చేస్తుంటాం, పిల్లలు మాత్రం చేయకూడదు అనుకుంటాం. ఇంకెక్కడ మారుతారు పిల్లలు? ఎక్కడ మారుతాడు? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం, బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎన్నో సంవత్సరాల నుండి ఈ మాట వింటున్నామా లేదా? మనమందరం వింటున్నామా లేదా? చాలా రోజుల నుంచి వింటున్నాం పిల్లరా. సండే స్కూల్ పిల్లలు మొదలుకొని కంఠత వాక్యంగా మారిపోయింది. నిజంగా ఈ మాటను నెరవేరుస్తున్నామా? బాలుడంట నడవవలసినటువంటి త్రోవను వానికి కానీ నేర్పించగలిగితే వాడు పెద్దవాడైనప్పుడు, పెద్దవాడంటే చదవండి, పుట్టినోట్లో ఉంటుంది కింద. పెద్దవాడైనప్పుడు అంటే పుట్టినోట్లో, వృద్ధుడైనప్పుడు, వృద్ధుడు అంటే ముసలితనంగా వృద్ధాపదశలోనికి వచ్చినప్పుడు కూడా ఏమైపోడంట? వాడి తొలగిపోడు అంట. దేని నుండి? వాడు నడవవలసినటువంటి త్రోవ విధానం ఏదైతే ఉందో మనం తల్లిదండ్రులుగా పిల్లలకు నేర్పిస్తామో వాడు తొలగిపోడు అని బైబిల్ సెలవిస్తుంది. జ్ఞాని రాసి మాట్లాడుతున్నాడు పిల్లరా, రాస్తున్నాడు. బాగా వినాలి మీరు. ఈ మాటను పని లేక రాయలేదు. ఈరోజు ఉన్నటువంటి జనరేషన్లో తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు మీరు అడగండి, చక్కగా తల్లిదండ్రులు భార్యాభర్తలు మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, అన్నీ బాగానే చేస్తూ ఉంటారు. పిల్లలు మాత్రం రోడ్లు పట్టుకొని ఏం చేస్తుంటారు చెప్పండి? ఏం చేస్తుంటారు? గడిచినటువంటి రోజులు మీరు బాగా డ్యాన్సులు, ఇష్టం వచ్చినట్టు కార్యక్రమాలు. ఎలా చెడిపోయాడు? అడిగితే ఏమని చెప్తారు తెలుసా? బ్రదర్, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అసలు తల్లిదండ్రుల మాట విన్నటువంటి పిల్లలు ఉన్నారా? మళ్ళీ ఎదురు మనకే. అంటే నువ్వు పెంచనీక నీకు చేతగాక మనం మాట్లాడేటువంటి మాటలు ఏంటివి? అంతేనా? జ్ఞాని చెప్తున్నాడు, వాడు నడవవలసినటువంటి త్రోవ వానికి నేర్పితే వాడు వృద్ధాపదశ వచ్చినప్పటికీ వాటిలో నుంచి తొలగిపోవడం అని చెప్తుంటే మనం చెప్పేటువంటి సమాధానాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. పిల్లలకి నేర్పించినటువంటి త్రోవాలు నేర్పాలంటే పిల్లరా, త్రోవనగా అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే పిల్లరా, ప్రార్థన అనేటువంటి త్రోవను మీ పిల్లలకు మీరు నేర్పిస్తున్నారా? బైబుల్ చదవాలి అనేటువంటి త్రోవ విధానాన్ని మనం నేర్పిస్తున్నామా? అది ఖచ్చితంగా నేర్చుకుంటారు. అంటే వాళ్ళు బాల్య దశలో మీరు ఏమి నేర్పిస్తే పిల్లలు అవి ఖచ్చితంగా నేర్చుకుంటారు. మీరు మంచి నేర్పిస్తే మంచి నేర్చుకుంటారు, చెడు నేర్పిస్తే చెడు నేర్చుకుంటారు. ఇది మొట్టమొదటి. ఇంకొకటి, పిల్లలు నువ్వు నేర్పించకపోయినా పిల్లలు నేర్చుకునేటువంటివి కొన్ని ఉన్నాయి. తల్లిదండ్రులు నేర్పించకపోయినా ఖచ్చితంగా నేర్చుకునేటువంటివి కొన్ని ఉన్నాయి. ఏంటివి అవి? బూతులు. నేర్పిస్తారా మీ పిల్లలకు? బూతులు నేర్పిస్తారా? నిజాలు చెప్పాలి. మీ పిల్లలకు బూతులు నేర్పిస్తారా? మరి వాళ్ళు బూతులు మాట్లాడుతున్నాడు, ఎట్లా నేర్చుకున్నాడు? ఎలా నేర్చుకున్నాడు? వాడు ఆ గల్లీలో ఇరుగు పొరుగువారు ఎవరో బూతులు మాట్లాడుతూ ఉంటే ఆ పిల్లవాడు ఆ మాటలు విన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు? ఆ బూతులను పట్టేసుకొని ఆ బూతులు నోటి ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే నేర్పిస్తే నేర్చుకునేటువంటివి ఉన్నవి, నేర్పించకపోయినా వాళ్ళు ఎదురుగా ఉన్నటువంటి వాతావరణం ఏదైతుందో వాటిని చూసి కూడా ఏం చేస్తున్నాడు? మాట్లాడేస్తున్నారు. కనుక ప్రత్యేకంగా తల్లిదండ్రులు గమనించాల్సినటువంటి విషయం బాగా వినాలి మీరు. మీ పిల్లల ముందర మీరు మాట్లాడేటువంటి మాటలు కూడా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మీరు తల్లిదండ్రులు బూతులు, భార్యాభర్తలు బూతులు మాట్లాడుతూ ఉంటారు, పిల్లలకు మాత్రము మాట్లాడకూడదు నైనా అంటారు. అంతేనా? అబద్ధాలు ఆడుతూ ఉంటారు, ఆడద్దు నైనా అంటారు. అంతేనా? మొబైల్ ఫోన్ సెల్ ఫోన్లు గంటలు గంటలు చూస్తూ ఉంటారు, పిల్లలు మాత్రము చూడొద్దు నైనా అంటాం. అంతేనా? అంటే చేసేటి వల్ల చేస్తుంటాం, పిల్లలు మాత్రం చేయకూడదు అనుకుంటాం. ఇంకెక్కడ మారుతారు పిల్లలు?
ఎక్కడ మాడతాడు? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం, బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎన్నో సంవత్సరాల నుండి ఈ మాట వింటున్నామా లేదా? మనమందరం వింటున్నామా లేదా? చాలా రోజుల నుంచి వింటున్నాం ప్రియులారా. సండే స్కూల్ పిల్లలు మొదలుకొని కంఠత వాక్యంగా మారిపోయింది. నిజంగా ఈ మాటను నెరవేరుస్తున్నామా? బాలుడు అంట నడవవలసినటువంటి త్రోవను వానికి కానీ నేర్పించగలిగితే వాడు పెద్దవాడైనప్పుడు, పెద్దవాడంటే చదవండి, పుట్టినోట్లో ఉంటుంది కింద. పెద్దవాడైనప్పుడు అంటే పుట్టినోట్లో, వృద్ధుడైనప్పుడు, వృద్ధుడు అంటే ముసలితనంగా వృద్ధాపదశలోనికి వచ్చినప్పుడు కూడా ఏమైపోడంట? వాడి తొలగిపోడు అంట. దేని నుండి? వాడు నడవవలసినటువంటి త్రోవ విధానం ఏదైతే ఉందో మనం తల్లిదండ్రులుగా పిల్లలకు నేర్పిస్తామో వాడు తొలగిపోడు అని బైబిల్ సెలవిస్తుంది. జ్ఞాని రాసి మాట్లాడుతున్నాడు పిల్లరా, రాస్తున్నాడు. బాగా వినాలి మీరు. ఈ మాటను పని లేక రాయలేదు. ఈరోజు ఉన్నటువంటి జనరేషన్లో తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు మీరు అడగండి, చక్కగా తల్లిదండ్రులు భార్యాభర్తలు మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, అన్నీ బాగానే చేస్తూ ఉంటారు. పిల్లలు మాత్రం రోడ్లు పట్టుకొని ఏం చేస్తుంటారు చెప్పండి? ఏం చేస్తుంటారు? గడిచినటువంటి రోజులు మీరు బాగా డ్యాన్సులు, ఇష్టం వచ్చినట్టు కార్యక్రమాలు. ఎలా చెడిపోయాడు? అడిగితే ఏమని చెప్తారు తెలుసా? బ్రదర్, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అసలు తల్లిదండ్రుల మాట విన్నటువంటి పిల్లలు ఉన్నారా? మళ్ళీ ఎదురు మనకే. అంటే నువ్వు పెంచనీక నీకు చేతగాక మనం మాట్లాడేటువంటి మాటలు ఏంటివి? అంతేనా? జ్ఞాని చెప్తున్నాడు, వాడు నడవవలసినటువంటి త్రోవ వానికి నేర్పితే వాడు వృద్ధాపదశ వచ్చినప్పటికీ వాటిలో నుంచి తొలగిపోవడం అని చెప్తుంటే మనం చెప్పేటువంటి సమాధానాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. పిల్లలకి నేర్పించినటువంటి త్రోవాలు నేర్పాలంటే ప్రియులారా, త్రోవనగా అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ప్రార్థన అనేటువంటి త్రోవను మీ పిల్లలకు మీరు నేర్పిస్తున్నారా? బైబుల్ చదవాలి అనేటువంటి త్రోవ విధానాన్ని మనం నేర్పిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పితే వాడు వృద్ధుడైనప్పుడు కూడా వాటిలో నుంచి తొలగిపోడు. అంటే ఈరోజు యవనస్తులు చూడండి, చక్కగా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకు మందిరానికి చక్కగా వస్తాడు. 10 సంవత్సరాలు దాటిన తర్వాత వాడు ఇష్టం వచ్చినట్టు ఈ లోకంలో ఏమైపోతున్నాడు? జారిపోతున్నాడు. ఇష్టం వచ్చినట్టు వాడు సినిమాలు, షికార్లు, బూతులు, వాడికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నప్పటికీ తల్లిదండ్రులకు తెలుస్తున్నప్పటికీ ఏం చేస్తున్నాడు? చూసి చూడనట్టు ఉండిపోతున్నాడు. చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నాడు. పిల్లరా, ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం, ఒక రోజు దేవుడు మన అందరినీ లెక్క అడగబోతున్నాడు. మనకిచ్చినటువంటి బహుమానాలు, గర్భఫలాలు ఏవైతున్నావో ఆ పిల్లల్ని ఉద్దేశించి దేవుడు నిన్ను లెక్క అడిగితే ఆ పిల్లలు కూర్చున్నటువంటి లెక్కలు చెప్పడానికి మన దగ్గర లెక్కలు ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. వాక్యము మనసు పెట్టి వినాలి, అందరికీ అర్థమయ్యేటువంటి మాటలు కాదు ఇవి. ఏదో వినాలంటే వినాలి, ఏదో పోవాలంటే పోవాలి, పాడాలంటే పాడాలి, ఇవి కాదు. పిల్లల్ని పెంచేటువంటి విషయంలో ఎన్ని జాగ్రత్తలు బైబిల్ గ్రంథంలో రాయబడే చూడండి. బహుమానాలు ఇచ్చినటువంటి దేవుడే ఆ పిల్లలను ఉద్దేశించి ఎన్ని హెచ్చరికలు చేస్తున్నాడు ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా ఈరోజు మన పిల్లల్ని మనము దేవుడు చెప్పినటువంటి బాటలను నడిపిస్తున్నామో లేదో ఒకసారి చూడండి. ఒకసారి పిల్లరా, సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం బాగా వినాలి పిల్లరా. పిల్లల్ని ఒకవేళ మేము శిక్షించము, గారాబంగా పెంచుతాము, వాడిని కొట్టము, తిట్టము అని ఒకవేళ అంటే మీరు మీ పిల్లలకు చేస్తున్నటువంటి తప్పిదము వాడిని ఎలాంటి స్థితిలోనికి మీరు మార్చబోతున్నారో
మీరు ఈరోజు తెలుసుకోవాలి. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13-14 చాలా జాగ్రత్తగా వినాలి, ముగిస్తాను. మీ బాలులను శిక్షించుట మానుకొనకుము. బాగా వినాలమ్మా. మీ పిల్లలను శిక్షించుట మీరు మానుకొనకుము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. నువ్వు బెత్తంతో కొడుతున్నావంటే ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తప్పిస్తున్నావో, వాడు భవిష్యత్తులో వాడు మరణించిన తర్వాత వాడు పాతాళానికి, నిత్యమైనటువంటి నరకం అనే దగ్గరికి వెళ్ళకుండా ఉండాలంటే అర్జెంటుగా మన పిల్లలు చేసినటువంటి తప్పిదములకు మనం ఏం చేయాలి? శిక్షించాలి. దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం వారిని సరిదిద్దాలి. సరిదిద్దుతున్నామా? ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచన చేద్దాం ప్రియులారా. ఈరోజు ఎంతోమంది సేవకులు అయినప్పటికీ, బాగా వినాలి మీరు, సేవకులు అయినప్పటికీ వారి పిల్లల పరిస్థితులు అందరు కాదు కొందరు వారి పిల్లలు చూడు చక్కగా పరిచర్య చేస్తుంటారు. పాస్టర్ అమ్మగారు పిల్లలు మాత్రము పరిచర్యలో ఉండరు. అడిగామనుకోండి పెద్దగా పట్టించుకోరు. అంటే మీ పిల్లలు నిత్య నరకానికి, పాతాళానికి వెళ్ళాలని మీరు ఇష్టపడుతున్నావా? కనుక వాళ్ళు ఖచ్చితంగా పాతాళంకు వెళ్ళకుండాలంటే మన పిల్లలను మనం ఏం చేయాలి? శిక్షించాలంటే బెత్తముతో ఏం చేయాలి? వాడిని కొట్టాలి. తండ్రి శిక్షించని కుమారుడు ఏమవుతాడంట? 13:1. తండ్రి శిక్షించని కుమారుడు, చదవండి ఒకసారి అన్నమాట. తండ్రి శిక్షించినటువంటి కుమారుడు జ్ఞానము గలవాడగును. అంటే జ్ఞానవంతులుగా మన పిల్లల్ని చూడాలంటే ఎట్టి పరిస్థితుల్లో వాడిని శిక్షించి తీరాలి. శిక్షించడం అంటే వాడు చేస్తున్నటువంటి తప్పిదములు, పొరపాట్లు ఏంటో ఖచ్చితంగా వాడికి తెలిసేటట్లు మనము ఏం చేయాలి? చెప్పాలి. ఇది శిక్షను ఉద్దేశించినటువంటి మాటలు. ఇక రెండవది బోధ. ప్రభు యొక్క శిక్షలో చూశారు ప్రభు యొక్క బోధ ఏంటి? ద్వితీయోపదేశకాండం 6:6 మీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పనుకున్నప్పుడు దేని గురించి మాట్లాడాలంట? త్రోవల పోవున్నప్పుడు. మీరు చదవండి. అంటే మీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు మీరు ఏం చేయాలంటే దేవుని కూర్చున్నటువంటి మాటలను కూర్చే మాట్లాడాలంట. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఎప్పుడు కూర్చుంటారు? పెద్దగా ఉన్నప్పుడే, చిన్నగా ఉన్నప్పుడే. కొంగు పట్టుకొనే ఉంటారు ఎక్కడికి పోయినా. తల్లి కొంగు, పాదాల చుట్టే తిరుగుతుంటాడు. అప్పుడే వానికి చెప్పాలంట బహుమానంగా దేవుడేనైనా ఇచ్చింది అని. అందరం పరిచయం చేస్తాము పిల్లలకు. మామరా, అత్తరా, తండ్రిరా, నాయనరా, మామరా అందరం పరిచయం చేశాం, కానీ దేవుని మాత్రము పరిచయం చేయలేదు పిల్లరా. కనుక ఖచ్చితంగా బోధలో పెంచాలంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటో పిల్లలకు మనం నేర్పించాలి పిల్లరా. నేర్పిస్తున్నామా లేదా ఒకసారి ఆలోచన చేస్తే అందరూ తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు పిల్లలు. ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయారు. మరి ప్రభు బోధలో పెంచుతున్నామా లేదని మనం ఆలోచన చేస్తే ప్రభు బోధ చాలా చాలా పిల్లలకు అవసరం. చెప్పాలి ఖచ్చితంగా. బూతులు ఎందుకు మాట్లాడకూడదో చెప్పాలి, అబద్ధాలు ఎందుకు మాట్లాడకూడదో చెప్పాలి, దుష్టుల సాంగత్యము ఎలా చెరుపునేటువంటి విషయాన్ని, అన్ని విషయాలు పిల్లలకు చెబుతూనే పెంచాలి. చెబుతూనే ఖచ్చితంగా మనం పెంచుతూనే ఉండాలి పిల్లరా. ఎప్పుడైతే ఆ విధంగా మన పిల్లలను మనం చక్కగా మనం పెంచుతామో భవిష్యత్తులో మన పరిస్థితి వృద్ధాపదశలోకి వెళ్ళిపోయిన తర్వాత మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పి ముగిస్తాను. ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను, జాగ్రత్త వినాలి. మన పరిస్థితులు ఏ విధంగా మారిపోతావో చెప్తున్నాను. తల్లిదండ్రులు అయినటువంటి వారు యవనస్తులు పెళ్లి చేసుకొని 2-3 పిల్లలైన తర్వాత ఒక గృహాన్ని చక్కగా కట్టుకొని, గృహంలో మనకు నచ్చినటువంటి ఒక మంచి హాల్ని, ఒక రూమ్ని కట్టుకొని
ప్లేసులు ఎలా చేంజ్ అయిపోతాయో చెప్తున్నాను. చక్కగా ఉన్నటువంటి యవ్వన బలంలో ఉన్నటువంటి తర్వాత మన ప్లేస్ ఎక్కడ ఉంటుంది? మంచిగా ఒక బెడ్రూమ్ అనే ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో చక్కగా ఉంటాం. మన వయస్సు పెరిగే కొద్దీ మన ప్లేస్ ఏమైపోతుందంటే చేంజ్ అయిపోతూ వస్తుంది. మన వయసు పెరిగే కొద్దీ మన పిల్లలు కూడా పెరుగుతూ వస్తారు. బెడ్రూమ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా? ఎక్కడికి వెళ్తారు? బెడ్రూమ్లో ఉన్నారు కదా, యవనస్తుడు అయినాడు, పెళ్లి చేసినాము, ఇప్పుడు రూమ్ కావాలి కాబట్టి తల్లిదండ్రులు ఎక్కడికి రావాలి? అమ్మ నాన్న మీరు హాల్లోకి రావాలి. మీ పిల్లలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? బెడ్రూమ్లోకి వెళ్ళిపోవాలి. హాల్లోకి వచ్చిన తర్వాతనైనా హాల్లోనైనా ఉంటామని ఆలోచన చేస్తే వయసు పెరిగే కొద్దీ ఏమైపోతుంది? మన ఆలోచన వినికిడి అన్నీ తగ్గిపోయేసరికి మనం చేసేటువంటి 1-2 పనులు చూడలేక పిల్లలు ఏం చేస్తారు? హాల్లో ఉంటే కూడా మంచిది కాదు కాబట్టి అర్జెంటుగా ఇప్పుడు నేను ఎక్కడ పెట్టాలి? నీ ఇంటి బయట ఒక రేకుల షెడ్డు ఏదో ఒకటి వేసేసి అక్కడ పెట్టాలి అని ఆలోచన చేస్తారంట. అంతేనా? అక్కడ పెట్టిన తర్వాత వారికి సరైనటువంటి ఆహారం ఉండదు, సరైనటువంటి ఫ్యాన్లు లైటింగ్స్ పెద్దగా ఏమీ ఉండవు. అంతేనా? అప్పుడు ఆకలి అయితేనంట ఈ వృద్ధాప్య దశలోనికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అనేటువంటి మాటలు బాగా వినాలి ప్రియులారా. తల్లిదండ్రులు అనేటువంటి మాటలు ఏం తెలుసా? ఆకలి అవుతుందిరా అన్నం పెట్టురా అని అడుగుతారంట. ఎవరిని? వారికి పుట్టినటువంటి చిన్న పిల్లలు, మనవాళ్ళు ఉంటారు చూడండి, మనవాళ్ళు ఉంటారు, ఆ పిల్లల్ని అడుగుతారంట. ఏమని? నా కొడుకు అయితే బయటికి పోయినాడు, కోడలైతే అన్నం పెట్టడం లేదు కాబట్టి మనమన్లకు చెప్తాడంట, అరే మీ అమ్మని అడిగి కొంచెం అన్నం పెట్టి రా అని అడుగుతారంట. అంతేనా? అన్నము పెట్టలేక కూడా ఇంక ఈ పరిస్థితే బాగలేదని ఎక్కడ తీసుకుపోవడము, అనాథాశ్రమంలో అలా ఉంచేస్తే పరిస్థితి ఎలా ఉందంట? ఎలా వచ్చింది పరిస్థితి? ఎలా వచ్చింది? అన్నం పెట్టురా, అన్నం పెట్టు అంటే కూడా అన్నం పెట్టలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దేని కొరకు తెలుసా? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది తెలుసా? దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారము వాని పెంచలేదు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. బాలుడు నడవలసినటువంటి త్రోవని వానికి నువ్వు నేర్పినట్టయితే ఈరోజు నీకు పరిస్థితి ఉండేది కాదు. వాడు బాల్యంలో ఉన్నప్పుడు తినురానైనా వాడు తినకపోయినా ముద్దలు కుక్కి పెట్టాం కదా వానికి. అలా పెడుతున్నటువంటి సమయంలో దేవుని గురించినటువంటి మాటలు, తల్లిదండ్రులను సన్మానించాలనేటువంటి మాటలు వానికి నేర్పించకుండా వాడిని పెంచావు కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఇలా అయిపోయింది. ఒక్క ముద్దకే ఎలా అయిపోయింది? ఎప్పుడెప్పుడు పెడతారనేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రియులారా. భవిష్యత్తులో మన పరిస్థితి కూడా ఆ విధంగా ఉండకూడదు, ఉండాలి. అలా ఉండకూడదంటే మనం అర్జెంటుగా ఏం చేయాలి? ఇష్టమా మనకు రేకుల షెడ్డులలో, ఎక్కడ మిద్దెలలో, లేకుంటే ఎక్కడెక్కడ అనాథాశ్రమాల్లో మనం పెరగాలని మనకి ఇష్టమా? ఎవరికైనా ఇష్టమా అండి? ఎవరికి ఇష్టం లేదు. మరి అలాంటి పరిస్థితులలోనికి మనం వెళ్ళకుండా ఉండాలంటే ఖచ్చితంగా దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం మన పిల్లలను పెంచి తీరాలి. ఎప్పుడైతే ఆ విధంగా పెంచుతామో వృద్ధాప్య దశ అనేది మనకు వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మనకందరికి ఒక ముద్ద భోజనము పెట్టరా? పెట్టి తీరుతారు. ఎందుకంటే బైబిల్ అదే చెప్తుంది, పెట్టి తీరుతారు. పెట్టడం లేదంటే నువ్వు పెంచలేదు, నువ్వు నేర్పించలేదు. కనుక ఈ యొక్క సందర్భంలో ప్రియులరా, జట్టి వరప్రసాద్, జట్టి మౌనిక, దేవుడు వారిని ప్రేమించినటువంటి కుమార్తె ఏం చేయాలి? తల్లి గర్భంలో 9 మాసములు మొదలుకొని భూమి మీదకి వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత కృతజ్ఞత ప్రార్థన ఏర్పాటు చేసుకొని వారితో పాటు మీకందరికీ దేవుని మాటలు వినిపించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క కృతజ్ఞత ప్రార్థనను ఏర్పాటు చేసి దేవుని మాటలు మనం అందరము వింటున్నాం. విన్నటువంటి మాటలు ఇప్పుడు ఏం చేయాలి? మనము తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా పాటించి తీరాలి. లేదు మేము పాటించమంటావా? భవిష్యత్తులో ఒక దశ వచ్చినప్పుడు దేని కొరకు నువ్వు ఎదురు చూడాలి? దేని కొరకు? ఒక ముద్ద భోజనం కొరకు. అంత మాత్రమే కాకుండా నీవు నిత్య నరకానికి వెళ్ళిపోవడమే కాకుండా మీ పిల్లలను కూడా ఎక్కడికి పంపిస్తారు? నిత్య నరకానికి తీసుకొని వెళ్తారు.
అంతేనా? యేసుప్రభు వారిని ఉద్దేశించినటువంటి మాట. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసు యందును మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను. దేవుని దయ ఓకే, మనుషుల దయ ఎక్కడి నుంచి వస్తుంది? మనుషుల దయను ఎలా సంపాదించుకోవాలి? మీ పిల్లలకు పెద్దలను ఎలా గౌరవించాలి, పెద్దలను ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విషయాలను మీరు నేర్పించాలి. చూడండి, పిల్లలు చిన్నతనంలోనే బూతులు, పెద్దవాళ్ళని ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వానికి నువ్వు ఖచ్చితంగా చెప్పాలి, చెప్పి తీరాలి. అప్పుడు మనుషుల దయ సంపాదించుకోవడానికి అవకాశము ఉంటుంది. అటు ఘనత దేవుడు ఈ గృహానికి, కుమార్తెకు చేరువచ్చినటువంటి మనకందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి దేవా, పిల్లలను ఉద్దేశించి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, ఆ బహుమానము ఎలా పెంచాలి అపోస్తలుడైనటువంటి పౌలు గారి చేత మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అనేటువంటి విషయాన్ని మాకందరికీ తెలియజేశారు. బాలు నడవలసినటువంటి త్రోవని వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుంచి తొలగిపోడు అన్నాడు. ఎన్నో రోజుల నుంచి ఈ మాటలు వింటున్నాము, వినడానికి పరిమితం అయిపోయాము. మా పిల్లల్ని పెంచేటువంటి పనిలో మేము లేము. ఇక మీదటనైనా మా మనసును మేము మార్చుకొని చక్కగా మీరు చెప్పినటువంటి మాటల ప్రకారం మా పిల్లలందరినీ చక్కగా పెంచుటకు సమయోచితమైన జ్ఞానము, ఆలోచన, వివేచన మాకందరికీ మీరు అనుగ్రహించాలని కోరుకుంటూ, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కుమార్తె సుచరితకు ఒక నూతన సంవత్సర దయా కిరీటంను మీరు ధరింపజేస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. బిడ్డ ఎదుగుచుండగా కావలసినటువంటి సమయోచితమైన జ్ఞానం, ఆలోచన, వివేచన, మీ కాపుదల, మీ తోడు, మీ సన్నిధి, మీ యొక్క భద్రతను ఉంచి తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు వారి పేట మీకు సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. వినవలసినటువంటి మాటలు ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది, పెంచాల్సినటువంటి గొప్ప ఆత్మీయ పలుకులు మన చిన్నతనంలో నుంచి వింటూ ఉన్నాము, పెంచడానికి ఇష్టపడం. మా పిల్లలు ఇద్దరు ఉన్నారు, చిన్నబాబు కూతురు, పెద్దబాబు కూతురు. నేనైతే వెళ్ళినప్పుడల్లా చెప్తూనే ఉంటా, వందనాలు చెప్పండి, సెకండ్ ఇవ్వండి అందరికీ అన్నట్లా. మాటలు రావు కాబట్టి అవి ఇప్పుడు నేర్చుకున్నారు పిల్లలు. ఖచ్చితంగా వందనాలు చెప్తారు అందరికీ. చిన్నప్పటి నుంచి మనము ఎలా పెంచుకుంటామో పెద్దవాళ్ళు అయిన తర్వాత, ముసలోళ్ళు అయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం లేదు అంటూ ఉన్నామంటే వాక్యం చెప్పినట్టు దైవజనుడు చాలా మాటలు. మా పిల్లలు నాకు అన్నం పెట్టడం లేదు అంటూ ఉన్నామంటే నువ్వు సరిగా పెంచలేదు, ప్రభు యొక్క బోధనలో పెంచలేదని. అల్లారు ముద్దుగా పెంచుంటాం. నా పిల్లలకి ఏం తక్కువ కూడదని బట్టలు ఇవ్వచ్చు, అన్నం పెట్టవచ్చు, పౌడర్ ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు, మంచి చదువులు ఇవ్వచ్చు, డబ్బులు కూడా ఇవ్వచ్చు. కానీ ప్రభు యొక్క శిక్ష లేకపోతే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏ తల్లిదండ్రులకు ఏ పిల్లలు అన్నమో ఏదైనా డబ్బు ఉందంటే పెట్టడానికి ఇష్టపడతారు. అది కూడా లెట్రిన్ బాత్రూమ్ ఇంట్లో కూర్చుంటే ఉన్నివ్వరు. అందుకొరకు ముందున్న దినాల్లోనైన ఒక మంచి సందేశం చాలా చక్కగా చెప్పాడు సేవకులు. నేను మా పిల్లల నుంచి ఆశించేది కూడా అదే. ఏది లేకపోయినా పర్వాలేదు, ప్రార్థన చేసుకోనండి, బైబిల్ చదువుకోనండి, దేవునిలో ఉండండి. దేవుణ్ణి సంపాదించుకున్నాడే గొప్ప ధనవంతుడు భూమి మీద. డబ్బు లేకపోవచ్చు, సరైన ఇల్లు లేకపోవచ్చు, గృహాలు లేకపోవచ్చు, ఏ వస్త్రములు కూడా లేకపోవచ్చు. నోరు తెరిస్తే ప్రార్థన, నోరు తెరిస్తే పాటలు, నోరు తెరిస్తే దేవుని గురించిన సంభాషణ ఉందంటే ఆ కుటుంబానికి మించినటువంటి ఆశీర్వాదకరమైనది ఏది ఉండదని నిజంగా చాలా చక్కని మాటలు పాస్టర్ రాజేష్ గారు తెలియజేయడం చాలా సంతోషమైంది నాకైతే.